చాలా సీన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ దట్ వర్ నాట్ ఇన్ ద ఒరిజినల్. మీరు కంపేర్ చేస్తే చాలా సీన్స్ ఒరిజినల్లో ఉండవండి. లైక్ భగవద్గీత ఇచ్చినప్పుడు దేవుడు అతనికి చెప్పే మాటలు, ఆ సీన్ ఒరిజినల్లో ఉండదండి. ఆ సీన్ అందరికీ చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కడొక దగ్గర కొంత మనం జస్టిఫై చేయాలి కూడా. సినిమా చెప్పినప్పుడు ఎక్కడో దగ్గర కొంత జస్టిఫై చేయాలి. సో అక్కడ దేవుడు చెప్పిన మాటలు కానీ, ధర్మం ఎలా ఉంటుంది, తప్పు చేసేవాడికి శిక్ష తప్పదు, ఇది ధర్మం, ఇది నేచర్, ఇది అది నాకు తెలిసి దేవుడు వచ్చి శిక్షించాడండి. అది ఇక్కడే జరుగుతుందండి. సమ్వేర్ ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, మీ ఆలోచనలో తప్పు ఉంటే ఎక్కడో దగ్గర ఆ ప్రాసెస్లో ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు యూ, నేచర్ విల్ రియాక్ట్ అనే ఒక మాట ఆ సీన్లో చెప్పడం అనేది, దానికి థియేటర్లో కూడా విపరీతమైన అప్లాజ్ ఉందండి. సో ఐ థింక్ దిస్ వాజ్ థింగ్. అండ్ ఆ బోన్లో భగవంతుడు షో కానీ వాట్ వీ డిడ్ ఇన్ హిందీ, వాట్ వాజ్ డన్ ఇన్ హిందీ, దానికంటే చాలా బెటర్మెంట్స్ ట్రై చేయడానికి ప్రయత్నించాము మేము. అండ్ అది బాగా ఫలించింది, దాని బాగా అప్లాజ్ వచ్చింది సినిమాలో. సో ఐ థింక్ ఆల్ ద చేంజెస్ దట్ వీ మేడ్ రియలీ వర్క్డ్ అవుట్. మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ సింగిల్ టేక్ అండి. బికాజ్ ఆయన నమ్మారండి. అది ఆయన నమ్మి ఆ సీన్ని అంత బాగా ఎంజాయ్ చేసి, నేను ఎప్పుడైనా ఈ సీన్కి చెప్పినప్పుడు దే యూస్ టు ఎంజాయ్ ఇట్ అ లాట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అండి. ఇట్ వాజ్ నాట్ జస్ట్ టేకింగ్ ద సీన్ పేపర్ గోయింగ్ అండ్ యాక్టింగ్ అండి. హీ యూస్ టు ఎంజాయ్, హీ యూస్ టు ఫీల్ ఇట్. అది బాగా ఎంజాయ్ చేసే సీన్ కాబట్టి ఐ డోంట్ థింక్ హీ వాజ్ యాక్చువల్లీ యాక్టింగ్, హీ వాజ్ బిహేవింగ్ లైక్ బిహేవింగ్ లైక్ ద క్యారెక్టర్. సో దట్ రిఫ్లెక్ట్స్, అది ఖచ్చితంగా కన్వే అవుతుందండి. ఆ క్యారెక్టర్ని అంత జెన్యున్గా మనం నమ్మితే 100% అంత రీచ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ హీస్ ప్రొడ్యూస్డ్ మై ఫిల్మ్, హీస్ వెరీ సపోర్టివ్ అండి. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉందండి సినిమాల పట్ల, ఆయనకి చాలా ప్యాషన్ ఉందండి సినిమా పట్ల. సురేష్ బాబు గారికి నేను ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హిమ్. హీస్ గాట్ ట్రూ నాలెడ్జ్ అండి, ట్రూ నాలెడ్జ్ అబౌట్ సినిమా. ఆయన ఎప్పుడు తప్పన పడుతూ ఉంటారండి. నాకు మిగతా విషయాలు తెలియదండి, నాకు అనవసరం కూడా. నా పరిధిలో నాకు తెలిసినంత వరకు డైరెక్టర్స్కి ఆయన నిజంగానే హీస్ వెరీ సపోర్టివ్. తప్పు లేదండి, ఏదైనా తప్పు జరుగుతుందంటే అడగడంలో తప్పు లేదు. ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ షుడ్ ఫీల్ బ్యాడ్, బికాస్ అల్టిమేట్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ యూ అండ్ ద ప్రొడ్యూసర్ అండి. దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు రీచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కిందకి వెళ్తుందండి. అక్కడ చూస్తారు. ఆ రోజు బాధపడే కంట ఈ రోజు ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటానండి. యూజువల్గా నేను సినిమా చేసినప్పుడు కూడా క్రిటిక్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటానండి. ఐ గో అండ్ టెల్ దెమ్, ఇగో ఈ స్క్రిప్ట్ నీకు ఇస్తున్నాను, చదువు, ఏంటంటే తప్పులో చెప్పు, నాకు ఈ సినిమాలో ఇది బాగుందని చెప్పొద్దు, ఇందులో ఎక్కడెక్కడ తప్పులు అనిపిస్తున్నాయో అది చెప్పు, విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. బికాస్ టుమారో ద రెస్పాన్స్ వోంట్ బి లైక్ దిస్ అండి. యూ విల్ నాట్ బి ఆస్కింగ్ మీ లైక్ దిస్, యూ విల్ రిప్ మీ ఆఫ్. అదెందుకంటే అలా చేశారు, ఇదెందుకంటే ఇలా చేశారని. అదంతా చేయకూడదంటే దేర్ హ్యాస్ టు బి సంబడి హూ స్టాండ్స్, హూ బిలీవ్స్. అండ్ నేను ఆయన నమ్ముతానండి. ఆయన అడిగే ప్రశ్నకి ఒక ట్రూత్ ఉంటుంది. హీల్ జస్ట్ నాట్ ఆస్క్ జస్ట్ లైక్ దట్ అండి. ఒక ప్రశ్న అడిగాడంటే అందులో ఒక రియల్ ఫీలింగ్ ఉంటుంది. వాట్ ఎవర్ హీ ఫీల్స్ దట్స్ ట్రూ. సో ఎక్కడైనా ఈ జర్నీలో ఆయన కొన్నిసార్లు నాకు వచ్చి ఇదేదైనా కొంచెం కరెక్ట్ చేద్దాం, ఇదేదైనా ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అంటే ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ హిమ్ ఆప్షన్స్ అండ్ హీ బిలీవ్స్ ఇన్ మీ. సో చాలాసార్లు ఇంకా ఒక రకంగా ఆయన చెప్తూ ఉంటాడు, చాలు ఆపు, ఇంకా ఎలా వెళ్తూ ఉంటే ఇంకెళ్తూ ఉంటుంది ఇది అని అంటూ ఉంటారు. సో ఐ లైక్ వర్కింగ్ ఆల్సో. నాకు ఆ క్రిటికల్గా ఎవరైనా చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్తే ఐ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయండి. సో వీ వర్ వరీడ్ బికాజ్ 6 పాటలు ఉన్న ఆల్బంలో 1-2 బాగుంటాయి, 2-3 బాగుంటాయి, 3-4 బాగుంటాయి, ఒక 2-3 బాగాలేకపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుందండి. వీ హ్యాడ్ ఓన్లీ 3. సో వీ హ్యాడ్ టు హ్యావ్ 3 గుడ్ సాంగ్స్. దానికోసం ఆయన హార్డ్ వర్క్ వాజ్ అమేజింగ్ అండి. ఏ పాయింట్లో కూడా ఇది బాగుంది ఇక్కడితో ఆపేద్దాం అని ఏ పాయింట్లో అనలేదండి. హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అంటిల్ ఐ వాజ్ 100% సాటిస్ఫైడ్. ఇక్కడ నుంచి తర్వాత లెవెల్లో మేము యూస్ టు టేక్ టు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద హీరోస్ టు మేక్ దమ్ హియర్. అండ్ ఈ సినిమాలో కృష్ణుడు ఒక ఫ్లూట్ పట్టుకొని ఒక పంచి కట్టుకొని దిగలేదండి. ఈ కేమ్ ఇన్ అ ట్రెంచ్ కోట్ అండ్ హీ వేస్ గాగుల్స్, హీఈస్ డ్రైవింగ్ అ మోటార్ బైక్. So when you're doing that, you also have to prepare the audience, okay, this is a trendy Krishna who's coming down. Okay, ఆ కనెక్టివిటీ ఐ థింక్ చాలా బాగుంటుంది. అదే మేము జస్టిఫై చేసాం కూడా. ఒక సీన్లో హీరో అడుగుతాడు, ఇదేంటి మా శ్రీకృష్ణుడు ఇలా ఉన్నాడు కదా, ఆ గద ఏది, ఆ కిరీటం ఏది, అది ఇది అంటే అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. మనం చిన్నప్పటి నుంచి అలా చూస్తున్నామంటే కృష్ణుడు అంటే ఇలాగే ఉండాలి, దేవుడు అంటే ఇలాగే ఉండాలని మనం చూస్తున్నాం కాబట్టి అది మన బిలీఫ్. I don't think మనం ఎవరైనా చూసామా గాడ్
ఇప్పుడు కాదండి, ఒక దొంగ ఉంటాడు, ఒక రాబిన్ హుడ్ ఉంటాడండి. బట్ మనం రాబిన్ హుడ్ అంటే ఎందుకు ఇష్టం అండి మనకి? బికాజ్ రాబిన్ హుడ్ పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పంచుతాడండి. దిస్ క్యారెక్టర్ ఇస్ ఆఫ్ రాబిన్ హుడ్ అండి. అతను అక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత, ఒకరిని మోసం చేసిన తర్వాత, అది కూడా ఎందుకు మోసం చేశాడు? వాడు క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉంటాడండి. క్రికెట్ బెట్టింగ్ కోసం అతనికి ఒక దేవుడు కావాలండి. సో ఓకే, నీకు ఆ నమ్మకం ఉంది కదా, హీ టేక్స్ మనీ ఫ్రమ్ దట్. బయటకు వచ్చిన వెంటనే ఒక ముసల్మాన్ ఎవరో కష్టాల్లో ఉంటే అతనికి డబ్బు ఇస్తాడు. సో హీఈస్ ట్రైంగ్ టు గివ్, ఆల్సో హెల్ప్ పీపుల్. హీ బిలీవ్స్ ఇన్ దట్. ఇప్పుడు మానవత్వం, ఇప్పుడు ఆ పిండం సీన్ ఉంది, అది తీసుకెళ్ళి పడేసిన తర్వాత అది వేస్ట్ అవుతుందని హీరోని నమ్ముతాడండి. అది కరెక్టా కాదా మనకు తెలియదండి, అది అతని నమ్మకం. ఇంత అన్నం వాటర్లో వేస్తే వేస్ట్ అయిపోతుంది కదా, ఎవరికైనా ఇస్తే ఆకలితో ఉండే వాడు తింటాడు కదా అని ఒక బిలీఫ్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అపోసాని ఆర్ మిథున్ బిలీవ్ అండ్ వాట్ ద హీరో బిలీవ్స్. వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ దేర్ అడ్వాంటేజ్ ఇస్ వాట్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడుకి ఎండ్ ఉండదు దానికి, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది ఎంత టైం ఇస్తే అంత బెటర్మెంట్ చేస్తూ ఉంటాం అండి. సో ఇట్స్ ఆల్సో ఆన్ ద టైమ్ దట్ వీ గెట్. చాలా చోట్ల అండి. ఇప్పుడు ఆ దేవుడు దిగినప్పుడు కూడా అదంతా కొంచెం సీజీ అనండి. గెలాక్సీలోకి వెళ్ళి థర్డ్ ఐ నుంచి ఓపెన్ అయ్యి దేవుడి కిందకి దిగాడు అనేది ఇట్ వాజ్ ఆల్ డన్ ఇన్ సీజీ. అండ్ ఒక అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఒక నార్మల్ క్యారెక్టర్ అంటిల్ అండ్ అన్లెస్ హీ ఈజ్ ఎ మెజిషియన్, మనం అన్ని మాయలు చూపించలేమండి. కృష్ణ ఈజ్ నోన్ ఫర్ హిస్ మ్యాజిక్స్. సో వీ టుక్ ద లిబర్టీ ఆఫ్ టేకింగ్ ఇట్ ఎవ్రీ పాసిబుల్ ప్లేస్. ఇప్పుడు ఆయన కలర్స్ తీసుకొని ఇలా ఇసినండి, అక్కడ నెమల్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద లిబర్టీస్ దట్ వీ కుడ్ యాక్చువల్లీ టేక్. అది నార్మల్ స్క్రిప్ట్లో కుదరదు అది. అలాగే చాలా చోట్ల ఆయన ఎంటర్ అయినప్పుడు ఆయన కాల్ నుంచి ఒక రేస్ రావడం, లేకపోతే ఆయన కీచైన్ తిప్పినప్పుడు అందులో నుంచి ఒక లైట్ రావడం, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు లీలలు, మాయలు. లాయర్లు అలాగే మాట్లాడతారు. మనం చూస్తూ ఉంటామండి, జూనియర్స్ వచ్చి కేసులు నాకు ఇవ్వండి అని చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ అ డే టు డే లైఫ్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చెట్టు కింద కూడా బతకలేమా అంటే, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కేసు ఉంది తీసుకో అంటే, దేని మీద కేసు? దేవుడి మీద కేసు అంటాడు. ఆ దేవుడి మీద కేసు ఎందుకు తీసుకుంటాడు? నీకు ఎంత దయ్యం పట్టిందా, ఈ చెట్టు కింద కూడా బతకలేమా అంటాడు. సో హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కేస్. దట్ ఈస్ ద రీజన్ వై హీరో టేక్స్ అప్ ద కేస్ అండ్ ఫైట్స్ ఫర్ ఇట్. మార్చాం కదండి క్లైమాక్స్, వి చేంజ్డ్ అ లాట్. మీరు ఒరిజినల్లో హాస్పిటల్లో చెప్పే డైలాగ్స్కి మా సినిమాలో ఉన్న డైలాగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒరిజినల్లో ఆ విశ్వరూపం సీన్ ఉండదండి, ఇందులో విశ్వరూపం సీన్ చూపించాడు. అది చూపించిన తర్వాత ఆడు ఎంత బాధపడుతున్నాడు, భక్తుడు ఎంత బాధపడుతున్నాడు, నీ మీద కాల్ వేసాను నేననే సీన్ కూడా ఒరిజినల్లో ఉండదండి. అతను అంత బాధపడి అంత డెప్త్లోకి తీసుకెళ్తే కానీ జస్టిఫై అవుతానని నా ఫీలింగ్. సో అది చూపించిన తర్వాత ఈ ఎగ్జిమెంట్, నువ్వు అందరిలో ఉన్నాను కదా, నువ్వు సాయం చేసే వాళ్ళు అందరిలో ఉన్నాను కదా, నువ్వు నాకు అన్నం పెట్టావని దేవుడు అంటాడు. అన్నం పెట్టావా? నేను ఎప్పుడు నీకు దండం కూడా పెట్టలేదు కదా, అన్నం పెట్టడం ఏంటంటే, ఒక సాధువు కడుపు ఆకలి చూశాను నేను, అక్కడ అన్నం పెట్టావు, అది నేనే. నీ షాప్ బయట ఒక ముసల్మాన్ బాధపడుతుంటాడు, కొంత డబ్బులు ఇచ్చావు, అది నేనే. ఇప్పుడు ఆ 700 మంది అభాగ్యుల కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా, ఆ 700 మంది నేనే కదా అంటాడు. సో ఆల్ దీస్ సీన్స్ హ్యావ్ బిన్ ఎన్హాన్స్డ్ అండి. ఇవన్నీ హిందీలో ఉండవు. అడుక్కోవద్దు, ఆయన కష్టపడి పని చేస్తే అలా సంతోషిస్తాడు కదా అని చెప్తాడు. అది నిజమే కదండి. మనం ఏ దేవుడిని అయితే నమ్ముతామో ఆ దేవుడు ఎప్పుడు కూడా మీకు హార్డ్ వర్క్ చేస్తేనే నేను ఉంటానని అంటామండి. మన పురాణంలో కానీ మనం చదివిన దాంట్లో కానీ ఇట్స్ రిటర్న్ ఎవ్రీవేర్. యూ డూ ద హార్డ్ వర్క్, యూ విల్ ఆల్వేస్ గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఐ స్టిల్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. సో డెఫినెట్గా ద డే ఐ కమ్ అక్రాస్ అ గుడ్ స్క్రిప్ట్, డెఫినెట్లీ లవ్ టు వర్క్ విత్ అ పర్సన్ లైక్ హిమ్ అండి. బికాస్ చాలా ఎంకరేజ్ చేశారండి నాకు ఆయన. తడాకా సినిమా చూసి చాలా గొప్పగా చెప్పారు, చాలా బాగా నచ్చింది ఆయనకి. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ సంబడీ టు స్పీక్ అబౌట్ మీ లైక్ దట్. సో ఒక సినిమాకి పంపం ఉండదండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక దామని, ఒక కాకి, ఇలా అంటే దట్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. సో వాట్ ఎవర్ హీ బిలీవ్స్, హీ గెట్స్ సో ఇమెన్స్టేటెడ్ అండ్ హీ మేక్స్ 100% ఎఫర్ట్ టు మేక్ దట్ ఫిల్మ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అన్ని సినిమాలు ఒకలాగా ఉండవండి. మనం చూస్తూ ఉంటాం కొంతమంది డైరెక్టర్స్ ఏ సినిమా చూసినా ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒకేలాగా ఉంటాయి. ఇఫ్ ఈజ్ మేకింగ్ అ మాస్ ఫిల్మ్, హీఈస్ బ్రాండెడ్ ఫర్ అ మాస్ ఫిల్మ్. ఇఫ్ ఈజ్ మేకింగ్ అ లవ్ ఫిల్మ్, ఈజ్ బ్రాండెడ్ ఫర్ లవ్ ఫిల్మ్స్. నాకే బోర్ కొట్టేస్తుందండి ఒక లవ్ స్టోరీ వరుసగా చేస్తే, మనకే బోర్ కొడుతుంది. ఆడియన్స్కి డెఫినెట్గా యూ షుడ్ కీప్ చేంజింగ్ అండి. మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ అ లవ్ ఫిల్మ్, ద నెక్స్ట్ ఫిల్మ్ వాజ్ అన్ యాక్షన్ ఫిల్మ్. యాజ్ ఈ సెడ్, థర్డ్ ఫిల్మ్ ఎక్కడ ఒక దగ్గర కొంచెం ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేసాం. ఫోర్త్ ఫిల్మ్ ఐ ట్రై సంథింగ్ డిఫరెంట్. పీకే వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఒకరికైనా చెప్పాలంటే పీకే వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. పీకేలో ఎక్కడ దేవుడు గురించి చెప్పలేదండి. యూ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ద రిలీజియన్స్, అందరూ ఒకటే కదా అని. దిస్ ఇస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్. దిస్ ఇస్ అ ఫైట్ ఆఫ్ అ ప్రొటాగనిస్ట్, ఒక హీరో తాలూకా ఫైట్ అండి. హీ హెస్ లాస్ట్ హిస్ మనీ, అతను ఫైట్ చేస్తున్నాడు, యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు.
దేవుడి మీద కేసు వేయడం అనేది ఒక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఇన్నోవేటివ్ వెరీ న్యూ థాట్ అండి. నాకు ఫస్ట్ నేను షాక్ అయింది అక్కడేనండి. ఫస్ట్ నేను ఇన్స్పైర్ అయింది అక్కడే. చాలా గొప్ప థాట్ అండి దేవుడి మీద కేసు వేయడం అనేది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్. అలాంటి దేవుడి మీద కేసు వేస్తే దేవుడే దిగి వస్తే ఏమవుతుంది అనేది ఇంకా ఇట్స్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. యూజువల్గా నాకు ఈ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి నేను ఎప్పుడు వాటిని నమ్మనండి. I don't know, but still people when they call me and keep telling me that ఫస్ట్ డే ఇలా ఎన్ని రికార్డ్స్ కొట్టింది, సెకండ్ డే కూడా చాలా చాలా చోట్ల చాలా రికార్డ్స్ కొట్టిందని ఎక్కడో వినడానికి చాలా హ్యాపీగా ఉంటాయండి. మనం కూడా హ్యూమన్స్ కాబట్టి చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. మనం ఏదైతే చెప్పడానికి ట్రై చేసామో వాటిని జనాలు యాక్సెప్ట్ చేశారు, జెన్యున్గా నమ్మారండి. నేను ఏదైతే నమ్మానో దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఎక్కడొక దగ్గర వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంది కాబట్టే సినిమా అంత బాగా ఆడుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ.